మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయేది జూలై నెల 1998లో జన్మించిన జాతకం. వీరి ప్రశ్న సంతానం కోసం. అయితే ఈ జాతకం చూసినప్పుడు గ్రహాలన్నీ మాలిక ఆకారంలో, అంటే పూలమాలిక ఆకారం, అంటే పూలదండ ఆకారంలో ఉన్నాయి. ఇలాంటి వీడియో చేయడం జరగలేదు, అందుకే ఇప్పుడు ఈ జాతకం వచ్చినప్పుడు చేయడం జరిగింది. అంటే వీరి లగ్నం ధనస్సు లగ్నం, లగ్నాధిపతి స్వక్షేత్రం వెరీ గుడ్. అంటే లగ్నాధిపతి స్వక్షేత్రంలో ఉన్నారు, మంచి యోగం. మరి లగ్నకారకుడు రవి ఈ ధనస్సు లగ్నానికి భాగ్యాధిపతి అయ్యారు. 1 2 3 4 5 6 7 8 9 రవి భాగ్యాధిపతి అయ్యారు. అవ్వడం వల్ల మంచిదే. ఇంకపోతే ధనుస్సు లగ్నం స్వక్షేత్రంలో గురుగ్రహం ఉన్నారు, ఇది మంచిది. ఎక్కడ ఉన్నారు? చతుర్థ స్థానంలో ఉన్నారు. లగ్నాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నారు, ఇది మంచిది. వీరు స్వాతి నక్షత్రంలో జన్మించారు. రాహువు అధిపతి, అంటే జాతకం మొత్తం నక్షత్రాధిపతి ఎవరో ఆయన అండర్లోనే నడుస్తుంది. స్వాతి నక్షత్రాధిపతి రాహువు ఎక్కడ ఉన్నారు? భాగ్యస్థితి పొందారు సింహరాశిలో. కానీ భాగ్యస్థితి పొందితే రాహువు కొంత తండ్రి లోటు చూపిస్తాడు. అంటే ఇలాంటి వారికి తండ్రి ఉండకపోవడము ఏదో ఒకటి. ఎందుకు? భాగ్యకారకుడు గురుడు అయినప్పటికీ భాగ్యస్థానం ఎవరిది? తండ్రి స్థానం. రాహు అక్కడ ఉన్నారు. అది పక్కన పెడితే వీరికి వివాహ స్థానాధిపతి బుధగ్రహం సప్తమాధిపతి, ఈ లగ్నానికి బాధకుడు. విశ్వభావ లగ్నాలకి సప్తమాధిపతి బాధకుడు. మరి ఇక్కడ చూడండి, ఈ బాధకుడు బుధుడు ఎక్కడ ఉన్నారు? అష్టమంలో ఉన్నారు, మంచిదే. ఇంకపోతే కుజ రవి రాహుల మధ్య బుధగ్రహ అంటే సప్తమాధిపతి స్థితి మరి ఇబ్బందికరమైంది. ఇప్పుడు ఈ జాతకానికి డైరెక్ట్ పంచమ స్థానంతో లగ్నాధిపతి దృష్టి ఉంది, గురుగ్రహ దృష్టి. లగ్నాధిపతి గురువయ్యి, అంటే లగ్నాధిపతి ఎప్పుడు శుభుడే, కేంద్ర కోణాధిపతి కాబట్టి రాహువు మీద దృష్టి ఉండడం వల్ల అంత ఇబ్బంది అయితే ఉండదు, మంచిదే. ఇంకా
మాలికా యోగంలోకి వస్తే చూడండి, లగ్నం నుంచి ద్వితీయంలో లేవు, తృతీయ స్థానం, మూడవ స్థానం, పంచమ స్థానం, తృతీయంలో, చతుర్థంలో, పంచమంలో, షష్ఠ స్థానంలో, సప్తమ స్థానంలో, అష్టమ స్థానంలో, భాగ్యస్థానంలో గ్రహాలు ఉన్నాయి. ఇందులో తృతీయంలో కేతువు ఉన్నారు. కేతువుకి అంత ఫేవరబుల్ రాశి కాదు. కేతువు అగ్నితత్వ రాశి, జలతత్వ రాశిలో కంఫర్ట్గా ఉంటారు. తృతీయ కారకుడు ఎవరండి? కుజుడు. ఈ కుజుడు ఈ లగ్నానికి పంచమాధిపతి అయ్యారు. ఈ పంచమాధిపతి కుజుడు లగ్నాధిపతికి మిత్రుడు. అందువల్ల కేతువు అనుగ్రహం ఉంది. ఇది పక్కన పెడితే ఈ మాలికా యోగంలో గురుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. అందుకని గురుదశ బాగుంటుంది. ఇంకా శని మహర్దశ తర్వాత ఈ అమ్మాయికి ప్రస్తుతం గురు మహర్దశ. వెరీ గుడ్. ఇంకా పంచమంలో ఉన్న శని భగవానుడు 5. పంచమంలో ఉన్న శని భగవానుడు ఈయన నీచపడ్డాడు ఈ లగ్నానికి. ఈయన ఎవరు? ద్వితీయాధిపతి, తృతీయాధిపతి నీచపడ్డాడు. అంటే పుట్టిన ఇంటి నుండి అంతా ధనమైతే ఉండదు అమ్మాయికి, నీచపడబట్టి. కానీ మరి శని మహర్దశ ఎలా ఉంటుందండి? నీచపడ్డాడు కదా, ద్వితీయాధిపతి, తృతీయాధిపతి. ద్వితీయానికి కారకుడు గురుడు, ఈయన లగ్నాధిపతి. పంచమానిక కారకుడు ద్వితీయాధిపతి, తృతీయాధిపతి ద్వితీయాధిపతి కారకుడు గురుడు, ఈయన లగ్నాధిపతి అయ్యారు కారకుడు. తృతీయ స్థానానికి కారకుడు కుజుడు, ఈయన పంచమ వ్యయాధిపతి అయ్యాడు ఈ లగ్నానికి. పంచమ వ్యయాధిపతి అయ్యాడు కుజుడు. అప్పుడు శని నీచపడ్డారు. శని మహర్దశ ఎలా ఉంటుంది? ప్లస్ మైనస్లో ఉంటుంది. మరి నీచపడ్డాడు కదండి. మరి శని భగవానుడు రాశిలో అంటే మకరంలో అదే కుజుడు ఉచ్చ పొందుతాడు. అప్పుడు ఆ కుజుడు రాశిలో మేషంలో నీచ పొందినప్పటికీ ఈ లగ్నానికి కుజుడు పంచమాధిపతి అవ్వడం వల్ల సగభాగం ప్లస్లో, అదే కుజుడికి వ్యయాధిపత్యం కూడా వచ్చింది. శని ఉన్న మేషరాశికి కుజుడికి పంచమాధిపత్యం వచ్చింది, వ్యయాధిపత్యం వచ్చింది. అందుచేత ప్లస్ మైనస్ కష్ట సుఖాలు ఉంటాయి 100% ఈ దశ మొత్తం. మాలికా యోగం గురించి చెప్తున్నాను. ఇంకా పోతే శుక్రుడు ఈవిడికి షష్ఠ స్థానంలో ఉన్నారు. షష్ఠ స్థానము మళ్ళీ కుజుడు కారకత్వమే. కుజుడు పంచమాధిపతి, వ్యయాధిపతి. అంటే శుక్రమదశ స్వక్షేత్రంలో షష్ఠ స్థానంలో ఉన్నారు కాబట్టి
విపరీత రాజయోగం ఇది. శుక్ర మహర్దశలో కూడా ప్లస్ మైనస్గా నడుస్తుంది. ఇంకా గ్రహమాలికా యోగం బుధుడు సప్తమాధిపతి. మరి ఈ బుధుడు మీద గురు దృష్టి ఉంది కాబట్టి వెరీ గుడ్, అంటే బుధ మహర్దశ కూడా యోగిస్తుంది. ఇంకా రాహువు రవి ఈ లగ్నానికి ఎవరండి? రాహు ఉన్న రాశ్యాధిపతి రవికి ఈ లగ్నానికి 1 2 3 4 5 6 7 9 భాగ్యాధిపత్యం వచ్చింది. రవికి భాగ్యాధిపత్యం వచ్చింది కాబట్టి రాహు దశ కూడా బాగుంటుంది. అంటే గ్రహమాలికా యోగం ఏర్పడినప్పుడు ఎవరికైనా గ్రహమాలికా యోగం ఏర్పడినప్పుడు ఆ రాసులు లగ్నం నుండి ఏ భావాధిపతులయ్యారు, లగ్నం నుండి ఏ భావాధిపతులు అయ్యారు, ఆ భావాధిపతులు యోగ లగ్నానికి యోగవంతులైతే గ్రహమాలికా యోగం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఇందాక చెప్పాను కదా, శని మహర్దశ తర్వాత బుధ మహర్దశ వస్తుంది. బుధుడు ఈ లగ్నానికి సప్తమాధిపతి, మరి బాధకుడే, చంద్రస్థానంలో ఉన్నారు. అంత ఫేవరబుల్ కాదు. ఇది అష్టమ స్థానం, అంత ఫేవరబుల్ కాదు, అష్టమ స్థానం. అప్పుడు యోగకారకుడైన గురుడు గ్రహమాలికా యోగంలో ఉండి ఈ బుధుడిని చూడటం వల్ల ఇబ్బంది అయితే ఉండదు, నార్మల్గా ఉంటుంది. ఈ వ్యక్తి యొక్క భర్త కూడా నార్మల్ పర్సన్. కానీ ఒక లగ్నాధిపతి స్వక్షేత్రంలో గురుడు చతుర్థ స్థానంలో ఉన్నారు. చతుర్థకారకుడు చంద్రుడు అష్టమాధిపతి అయ్యారు. తల్లి ద్వారా తక్కువ సపోర్ట్ ఉంటుంది, అంటే చెడుగా కాదు, వాళ్ళకి డబ్బులు లేకపోవడం ఏదో సపోర్ట్. బుధుడు ఎక్కడ ఉన్నారు? అష్టమంలో ఉన్నారు. సప్తమాధిపతి దశమాధిపతి అయ్యి, సప్తమ దశమాధిపతి బుధుడు అష్టమంలో ఉన్నారు. మరి అష్టమంలో ఉన్న బుధుడు 1 2 3 4 ద్వితీయ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అష్టమం అంటే అత్తవారిల్లు వస్తుంది. అష్టమంలో ఉన్న వల్ల అత్తగారి వల్ల కలిసి వస్తుంది ఈ అమ్మాయికి. ఇది గ్రహమాలికా యోగంలో ఇచ్చే యోగాలు మనకి బాగున్నాయా లేవా అని చూసుకునేటప్పటికి గ్రహమాలికా యోగం ఏర్పడిన గ్రహాలు లగ్నానికి ఏ భావాధిపతులు? గురుడు గ్రహమాలికా యోగంలో ఉన్నారు, వెరీ గుడ్. తర్వాత మరి శని ఉన్నారు, శని యోగవంతుడు కాదు. కానీ శని ఉన్న రాశ్యాధిపతి కుజుడు యోగవంతుడు. మరి ఆ శని ఉన్న రాశ్యాధిపతి ఎవరింట్లో ఉచ్చు పొందుతారు? మకర రాశిలో ఉచ్చు పొందుతారు, ద్వితీయ స్థానంలో. అందువల్ల శని మహర్దశ
ప్లస్ మైనస్లో ఉంటుంది కానీ వేరే ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇది గ్రహమాలిక యోగంలో. కుజుడు పంచమాధిపతి అయ్యి యోగవంతుడయ్యి సప్తమంలో ఉన్నారు. రవి కూడా ఉన్నారు. రవి కానీ కుజుడు కానీ సప్తమంలో ఉంటే వివాహ జీవితం అనేది అంత కంఫర్ట్ లైఫ్ ఉండదు. కాకపోతే ఇక్కడ నైసర్గిక శుభగ్రహమైన శుక్రుడు, నైసర్గిక బుధుడు కూడా ఒక్కడే ఉన్నాడు, ఎవరితో కలిసి లేరు. ఆ బుధుడిని గురుడు చూడడం వల్ల 2 శుభగ్రహాల మధ్య కుజరవులు ఉండడం వల్ల వివాహానికైతే ఇబ్బంది లేదు. ఇలా ఉండకుండా సప్తమంలో కుజుడు ఉంటే పంచమ యోగకారకుడే కానీ వ్యయాధిపతి కూడా అవ్వడం వల్ల 100% ఇబ్బంది. అట్లాగే రవి భాగ్యాధిపతి అయ్యి సప్తమంలో ఉన్నాడు, భాగ్యకారకుడు కాబట్టి పర్వాలేదు. కానీ సప్తమంలో పాపగ్రహాలు అంత మంచిది కాదు. ఇట్లా ఉంటే ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ వ్యక్తికి శుక్ర బుధుల మధ్యన కుజరవులు పడడం వల్ల ఆ ఇబ్బంది తొలగిపోయింది. గురు దృష్టి ఉంది, లగ్నాధిపతి దృష్టి. ఇన్ని రకాలుగా గ్రహమాలిక యోగం ఏర్పడుతుంది. మీ జన్మజాతక చక్రంలో ఇట్లాంటి గ్రహమాలిక యోగం ఉంటే ఈ విధంగా చూసుకోండి. ఫస్ట్ గ్రహమాలిక యోగం ఉన్న గ్రహం లగ్నానికి శుభుడు అయితే వెరీ 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 గుడ్. 2 వెరీ వెరీ గుడ్. అట్లాగే ఏ గ్రహం అయితే ఏ రాశిలో ఏ భావంలో ఉందో ఆ భావ కారకుడిని కూడా సపోర్ట్ ఉంటుంది. ఆ భావకారకుడు లగ్నానికి కూడా శుభుడు అవ్వాలి. శుభుడు అయితే గ్రహమాలిక యోగం చాలా చాలా మంచి ధన సౌభాగ్యాలతో ఉంచుతుంది. ధన సౌభాగ్యాలు అన్నిటితో ఉంచుతుంది. గ్రహమాలిక యోగంలో ఉన్న గ్రహాలు శుభులవ్వాలి. గ్రహమాలిక యోగంలో ఉన్న గ్రహాలు ఉన్న కారకత్వాలు శుభుడైతే మరింత సెకండ్ ఆర్డర్లో వెరీ గుడ్. మరి వీరి పిల్లలు లేరని రావడం జరిగింది. పంచమంలో శని ఉన్నారు. మరి ఈ శనిని రాహుగ్రహ దృష్టి ఉంది శని మీద. ఇంకా వేరే ఏ రకాల శుభగ్రహ దృష్టి లేదు. ఉందా? 1 2 3 4 5 సారీ చంద్ర దృష్టి ఉంది. ఈ చంద్రుడు అష్టమాధిపతి అయ్యాడు అంటే ఈ లగ్నానికి ఫేవరబుల్ కాదు. అందుకని పిల్లలకి అనేది ఇబ్బంది అయితే ఉంది, కలకటానికి 100% ఇబ్బంది ఉంది. కానీ ప్రజెంట్ దశ తీసుకోవాలి కాబట్టి గురు మహర్దశ కాబట్టి యోగం ఉంది. కానీ సంతానం మంచి డాక్టర్స్ దగ్గర చూపించుకొని సంతాన విషయంలో జాగ్రత్త పడితే మంచిది. పడాలి. ఇది నేను వారికి స్వయంగా నా దగ్గరికి వచ్చిన జాతకం చెప్పడం జరిగింది. ఈ జాతకం చూసినప్పుడు ఈ వ్యక్తికి గ్రహమాలిక యోగం ఉంది. ఇలాంటి వీడియో చేయలేదు కాబట్టి ఇప్పుడు చేసి వినిపించడం జరిగింది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.